40 నాకేం గుర్తుండవు. మా ఇద్దరిది ఒకే ఊరండి, ఊరే మేనమామ గారు కొడుకవుతారు. పెళ్ళప్పుడు నాకు 16 సంవత్సరాలు, ఆయనకి 24 సంవత్సరాలు. ఆ టైంలో మ్యారేజ్ అయింది. అయితే మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా మాది ఒకే ఊరు కాబట్టి అందరం బాగానే కలిసి ఉన్నాము. కుటుంబంలో కొన్ని విషయస్ వస్తాయి కదా, చెప్పేశారా? అయితే నేను చెప్పడం అవసరం లేదు. అయితే దేవుడు ఇంతవరకు ఈ 49 సంవత్సరాలు దేవుడు మా కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక అద్భుతాలు, దేవుడి దగ్గర నుంచి అనేక సహాయాలు, ఉపకారాలు మేము పొందాము. అది దానికి నేను సాక్ష్యం. అవి నేను ఒట్టి మాటలు చెప్పట్లేదు, చాలా ఆశ్చర్యకార్యాలు అన్నమాట. అసలు మేము ఒక పల్లెటూరు నుంచి వచ్చాము. ఉద్యోగ నిమిత్తం మేము విజయవాడకి వచ్చామండి. అక్కడ ఒక 40 సంవత్సరాల పైనే ఉన్నాము. మరి పిల్లలందరూ విజయవాడలోనే పుట్టారు, ఒక పెద్ద పాప మాత్రమే మా ఊర్లో పుట్టారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. దేవుణ్ణి అంటే దేవుని ఎరిగిన వారంగా ఉన్నాము, కానీ దేవుని ఎరగని వారం. ఒకప్పుడు అంటే క్రైస్తవులుగానే పుట్టాము, నామకార్థ క్రైస్తత్వంలో పెరిగామన్నమాట. అంటే ఇంత భక్తి లోతైనటువంటి విధానాలు లేదు. నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం, మేము సంఘ క్రమంలో పెరిగాము, కానీ ఆత్మీయతలో పెరగలేదు. కాబట్టి మా చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడటం బాగా అలవాటు. అసలు ఇంతకుముందు చూడకోకుండానే పాట మొత్తం పాడేదాన్ని. అయితే ఇక ఆ రీతిగా మేము విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడలో ఉండగా పిల్లలందరూ పుట్టారు. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అక్కడే విజయవాడలో అయిపోయింది. విజయవాడ వాస్తవం అయిపోయింది. ఒక్కొక్కటి పిల్లలు 4 పుట్టారండి. ఆ తర్వాత వాళ్ళ చదువులు అయిపోయింది. తర్వాత అయ్యగారికి అనారోగ్యం వచ్చింది, కానీ అందరికి తెలుసు. తర్వాత మా పిల్లలకి ఉద్యోగాలు, దేవుని కోసం మేము మార్మస్ పొందుతాం. అన్నిటికన్నా ముఖ్యమైన చెప్పాలంటే మార్మస్ పొందడం గొప్ప భాగ్యం. లోకంలో పాపంలో నశించిపోతున్నటువంటి మమ్మల్ని దేవుడు ప్రేమించి ఆయన స్వరక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని రాజులైన యాజక సమూహంలోనికి మమ్మలను చేర్చారు. అది చాలా గొప్ప. ఇప్పుడు గొప్ప చెప్తున్నాను లేండి నేను, గొప్పది. కానీ సేవ ప్రారంభ దినాల్లో నాకు సేవ కరటం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు ఈ సేవ అందరి కోసం ప్రార్థన చేయాలి, ఎక్కడొక్కడి దగ్గరికి వెళ్ళాలి, మా కోసం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకా ఎంతో నిష్ఠా నియమాలుగా బ్రతకాలి కదా. మరి లోకంలో ఉన్నటువంటి వారికి అది చాలా కష్టం కదా. లోకంలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి తర్వాత పూర్తిగా దేవుని సన్నిధిలోనికి, అంటే దేవుని ఆత్మ నడిపింపులోనికి వచ్చాం కాబట్టి అది కష్టం అనిపించలేదు. స్టార్టింగ్ అయితే నాకు చాలా కష్టం, నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఉద్యోగం చేసుకుని మనం చక్కగా బ్రతక, ఎవరో సేవకి ఎవరో ఇచ్చేవారికి మనకు ఎందుకు ఉన్నారు. అప్పుడు ఆ టైంలోనైతే ఉద్యోగం రిజైన్ చేస్తానన్నారు. అప్పుడు అందరు చిన్నపిల్లలు. మా పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చింది, ఒక పాప 10th క్లాసు, ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు, వాళ్ళు 7th 8th అట్లా చదువుతున్నారు. ఆ టైంలో రిజైన్ చేస్తానంటే అసలు ఒప్పుకోలేదండి నేను. ఎందుకంటే రిజైన్ చేసి మనం సేవకి వెళ్తే ఎవరో పెట్టే వరకు మనం చూడాలి. ఎందుకు అసలు మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన దానికి ఎంతోమంది ఉద్యోగాలు లేకున్నారు, మనకిచ్చిన దాన్ని మనం పోగొట్టుకోవడం అది మంచిది కాదు. నాకైతే ఇష్టం లేదు అన్నాము. నా మాటకు అమ్మగారు కూడా ఏకీభవించారు, వద్దు నాన్న మీరు అట్లా రిజైన్ చేయొద్దు అన్నారు. ఉద్యోగం చేసుకుంటూ వచ్చాము. తర్వాత పిల్లలకి అన్ని మ్యారేజ్ అయ్యి మేము ఎక్కడ మ్యారేజ్ కోసం సంబంధాలు ఎక్కలేదండి. వాళ్ళే ఒక ఎవరి ద్వారానో ఒక సంబంధం వస్తుంది, అదే సెట్ అయిపోతుంది. ప్రార్థన చేశాను. మా బాబు విషయంలో చాలా ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. ఆయన సరిగ్గా చదువుకునేవాడు కాదు, నాకు చదువు రాదు అనేవాడు. కానీ బలవంతంగా మేము చదివించేవాళ్ళం అనమాట. అట్లా తర్వాత చదువుకున్నాడు. ఆ చదువుని బట్టి తర్వాత బీఈడీ చేశాడు, బీఈడీ టీచర్ చేశాడు.
కిషోర్ రెడ్డి స్కూల్ అని ఆ స్కూల్లో టీచర్ చేశారు పెళ్ళప్పటికి. తర్వాత ఆయన ఇప్పుడు వేరే సైడ్కి వెళ్ళిపోయాడండి, సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళారు. ఆయన యొక్క జీవితం చాలా ఆశ్చర్యం. అందుకని చెప్తున్నా, నా కుటుంబంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశారని. తర్వాత మా పెద్ద పాప, మా పెద్ద గారు కొంచెం ఆయన లోకస్తులుగా లోకస్తులుగా ఉండేవాడు. మా పాప చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పుడే, ఆ పిల్లలు చిన్నప్పుడే మేము భక్తిలోకి వచ్చాం కాబట్టి ఆమె మంచి భక్తిగా ఉంది. ఆయనకి కుదిరేది కాదు, ఆయన లోకానుసారంగా ఉండేవాడు. కానీ ఆయన కూడా దేవుడు తన భర్తని బట్టి ప్రార్థన చేసి ఆయన కూడా దేవుని వైపు తిప్పి ఇప్పుడు సేవకులుగా ఉన్నారు. ఫెలోషిప్ మన ఎల్ఏఎఫ్ సత్వాసంలో సేవ చేస్తున్నారండి. అది కూడా గొప్ప ఆశ్చర్యం కదండి. ఒక వ్యక్తి లోకస్తుడిగా ఉన్న వ్యక్తి మారి ఇప్పుడు దేవుని సేవకునిగా మారి అనేకులకు తన సాక్ష్యాన్ని చెప్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు నా కుటుంబంలో చేశారు. 8 సంవత్సరాలు మా కుటుంబ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు పెట్టి దేవుని వందనాలు. ఇంకా మేము అంటే మా ప్రాణం ఉన్నంత వరకు, మన పాట పాడుకుంటాం కదా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు కదా, మేము మా ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో చేరే వరకు, మహిమలోనికి వెళ్ళే వరకు దేవుని సేవలో నమ్మకం ఉండాలని మా కుటుంబం కోసం, మా 4 బిడ్డల కోసం, 7 మనం సంతానం అండి మాకు. 7 చిన్నపిల్లలు మనం సంతానం కోసం, 4 పిల్లల కోసం. కోడలు కూడా చాలా మంచి కోడలు. ఇంతవరకు మేము ఇప్పుడు ఆ కోడల గురించి ఒక మాట కూడా మాట్లాడుకొని నేను మాట్లాడాను ఎరగను అసలు. నేను మా కూతుళ్ళ కన్నా కూడా ఎక్కువగా నా కోడలను చూసుకుంటాను. తనే సాక్ష్యం చెప్తుంది మా అమ్మని. కాబట్టి దేవుడు ఇదంతా ఎందుకు, మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో మంచితనం ఉండదండి. ఏ నరుల్లో కూడా మంచితనం ఉండదు, కానీ దేవుణ్ణి బట్టి మాత్రమే మంచితనం వచ్చింది. దేవుణ్ణి బట్టి మాత్రమే మనం ఒక వ్యక్తిని ప్రేమించగలం. కాబట్టి దేవుడు మనలో ఉంటే మనకు అంతా మంచి జరిగింది. ఆయన ఎన్నో దీవెనలు, ఆయన ఎన్నో మేలులు, ఆయన కృపలు మన మీద కుమ్మరిస్తారు. మా కుటుంబ జీవితంలో ఇంతవరకు దేవుడు కాచి కాపాడి మమ్మల్ని రీతిగా నిలబెట్టుకొని మరలా చౌడవ చాలా సంఘాలు తిరిగాము, పంపించారు మమ్మల్ని. ఫస్ట్ గన్నవరం వెళ్ళాము, తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ శరగపాలెం, తర్వాత డోంపర్తి, గుంటూరు, తర్వాత గన్నవరం, ఇంకా ఎవరు విజయవాడ, యనమలకుదురు, అయ్యప్ప నగర్, ఇవన్నీ స్థలాలకు వెళ్ళి మేము సేవ చేసాము. లాస్ట్కి మళ్ళీ దేవుడి బిడ్డలో ఇక్కడికి చౌడవారం వెళ్ళమన్నారు. మేము చౌడవారం వచ్చాము. వెళ్ళిన చోటల్లా అనేక ఆత్మలను దేవుని తట్టుకు నడిపించాము, ఆత్మలు రక్షించబడి. కాబట్టి 8 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి మమ్మల్ని ఇంత సజీవ లెక్కలో ఉంచి మీ అందరితో కూడా సంఘ పరిచర్య చేయడానికి, మీ అందరితో కూడా దేవుడిని ఆరాధించడానికి, మీతో కలిసి మీలో ఒకరిగా ఉండడానికి ఈ దినాల్లో దేవుడు మాకు చూపించినందుకు దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లించాలి. మీ అందరికీ నా వందనాలు.